శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి. కూటమి పాలన అనేది క్యాసినో పాలనగా మారింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక పేకాట ప్రభుత్వమా అని ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ రోజున ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా టీడీపీ నాయకులే, మంత్రులే, ఎమ్మెల్యేలే తమ సొంత స్థావరాల్లో, సొంత నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు, క్యాసినోలు నిర్వహించడం అనేది చాలా దారుణంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో పేకాట, జూదాన్ని పోషిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ గనక, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు, క్యాసినోలు, జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ పేకాట ఆడడం అనేది చాలా దారుణం. అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నియరెస్ట్ గా ఉన్న నూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం. ఆగిరిపల్లిలో మొన్న మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలు అనుకుంటున్నారు? పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు, తెలంగాణ నుండి. ఒక్కొక్క ఈ భవనం చూడండి, ఈ ఒక భవనంలో ఆడాలంటే 1 లక్ష రూపాయలు ముందు కట్టాలి. అలాంటి అంటే ఎంత ఇంకొక భవనం, ఈ భవనంలో 1 లక్ష రూపాయలు కడితే ఆడిస్తారు. ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే 25,000 పెట్టాలి. సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే 10,000 పెట్టాలి. అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ పేకాట లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు 300 పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది. ఈ జోదగాళ్ళందరూ ఈ కార్లు చూడండి, అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టుపోతుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసినోని కాట్రగడ్డ అశోక్, లోకేష్ గారి అనుచరుడు. వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఈ పేకాటలు నిర్వహిస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలానే లోకేష్ గారు, హోంమంత్రి గారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారన్నది మాకు అర్థం కావట్లేదు. ఈ రోజున ఈ పేకాటల్లో ఎన్ని కుటుంబాలు చిదిగిపోయి ఎంతో మంది రోడ్డున పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు అని చెప్పి ఈ నిజాన్ని తెలుసుకుని ఆ రోజున అంటే 2019లో జగనన్న అధికారంలోకి వచ్చేసరికి ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ రోజున ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగనన్న వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది, ఈ పేకాట క్లబ్బుల్ని. కానీ మళ్లీ 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వీటిని వీళ్ళు ప్రారంభించి పెంచి పోషించడం జరుగుతుంది ఈ రోజున. అంటే ఈ న్యూజివీడులో పార్థసారథి గారి నియోజకవర్గంలో ఆగర్పల్లి గ్రామంలో ఈ విధంగా పేకాట క్లబ్బుల్ని నడపడం, మరి అక్కడ ప్రజానికానికి కూడా ఇబ్బంది కలిగించేలా అక్కడ పరిస్థితులు ఉండడం చూసి కూడా ఏ మాత్రం కూడా ఈ రోజుకి ప్రభుత్వం స్పందించకపోవడం అనేది బాధాకరం. ఇదే కాకుండా వైజాగ్ దగ్గర
భీమునిలో కూడా ఇంతే. అక్కడ కూడా కూటమి ఎమ్మెల్యేలు కార్తీక వనభోజనాలన్నీ అయిపోయినాయి, కార్తీక మాసం అయిపోయినా కూడా మళ్లీ కార్తీక వనభోజనాల పేరిట ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ గా పేకాట శిబిరాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మరి రాష్ట్ర ప్రజలు వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. ఈ 164 సీట్లు ఎందుకు ఇచ్చారండి? ప్రజలని మోసం చేసి ఈ పేకాట క్లబ్బులు నిర్వహించి వాళ్ళకి ఇస్తామన్న సూపర్ 6 హామీలేవి కూడా ఇవ్వకుండా మోసం చేసేదానికి వాళ్ళు ఈ రోజున ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే అసలు వీళ్ళు ఏమని చెప్పారు? ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు ఇచ్చేస్తాం, ఏదో ఉద్ధరిచ్చేస్తాం మీ కుటుంబాలను అని చెప్పి ప్రజలకి మభ్యపెట్టారు, మాయ చేశారు. ఈ రోజున ఎక్కడ ఏ స్కీములు ఇచ్చింది లేదు, అన్ని స్కామ్లే. ఈ రోజున డ్రగ్స్, గంజాయి, పేకాట, ఓ ప్రక్కన మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, మహిళలను వేధించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మరి మహిళల మీద ఈ అఘాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ స్పందించిన దాఖలు లేవు. ఈ రోజున మేమంతా కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏంటంటే అండి, మహిళలకి వీళ్ళు న్యాయం చేసింది ఏ విధంగా ఉందన్నది ఈ రోజు లైవ్ ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు సంధ్యారాణి గారు, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి పిఏ ఎవరైతే ఉన్నాడో తాను ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మహిళని వేధిస్తున్నారని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఆమె బాధను చెప్పుకుని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ తీసుకునే పరిస్థితులు ఈ రోజున మన పోలీసులు ఉన్నారు. కంప్లైంట్ తీసుకోలేదు సరికదా, ఆమెకు న్యాయం చేయలేదు సరికదా, ఆమెను ఇబ్బంది పెడుతూ ఈ రోజున ఆ పిఏ సతీష్ మీద యాక్షన్ ఎటువంటిది తీసుకోలేదు, అతని మీద ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి అరెస్టులు లేవు. ఈ మంత్రి గారు ఏదైతే ఆ రోజున చెప్పున్నారో అదే విధంగా ఈ రోజున అక్కడ ఎస్పీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాల మీద కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదండి వాళ్ళు మహిళలకి చేస్తున్న న్యాయం. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏమని చెప్పారు? మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్పందిస్తాం, మహిళలకి ఏదైనా ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తాం అని చెప్పారు. కానీ ఈ రోజున మరి ఒక మహిళా ఉద్యోగి, ఒక గిరిజన మహిళ, నాకింత అన్యాయం జరిగింది, నన్ను ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నాడు అతను, ఆ పిఏ సతీష్ అన్న అతను అని చెప్పి పాపం ఆవిడ బాధపడితే ఈ రోజుకి ఆమెకి న్యాయం చేయలేదు సరికదా, తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి ఆమెని అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున మనకి కనబడుతుంది. అంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత కల్పిస్తున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళకా లేతే బాధింపబడిన వాళ్ళకా? బాధింపబడిన వాళ్ళకి ఈ రోజున ఎలాగూ న్యాయం జరగలేదు. అంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. అలానే ఈ ఒక ప్రక్కన శాంతి భద్రతలు ఈ విధంగా ఉంటే ఓ ప్రక్కన ఈ పేకాటలు, క్యాసినో ఇలా ఆడిస్తున్నారు, మరో ప్రక్కన గాంజా అనేది ఎంత విపరీతంగా ఈ రోజున ఇది వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితమై ఉండేది. ఇప్పుడు మొత్తం పల్లెల్లో ప్రతి చోట, ప్రతి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈజీగా దొరికేసే విధంగా స్ప్రెడ్ అయిపోయి ఉంది ఈ గాంజాని వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్ లో లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఒక 100 రోజుల్లో ఈ గాంజాని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి చాలా గట్టిగా ప్రగల్భాలు పలికారు. ఈ రోజుకి వాళ్ళు నిర్మూలించలేదు సరికదా, ఈ గాంజా అనేది ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల చాలా మంది యువత దానికి అట్రాక్ట్ అవడం వల్ల, బానిసలు అయిపోవడం వల్ల ఈ రోజున క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా
ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి, కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆ మద్యం మత్తులో తెలియకపోవడం వల్ల అఘాయిత్యాలు చేయడం, మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, మహిళలను వేధించడం, అలానే ఎక్కడికక్కడ ఈ క్రైమ్ రేటు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ గాంజా అలానే మద్యం కూడా.